శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రవచించిన వారు కాంచి కామకోటి పరమాచార్యులు. వేదములు శంకరులు నిర్ణయించింది ఒకటే. వేదాంతం అంటే వేదముల చివరలు. దీనికి రెండు అర్థాలున్నాయి. ఒకటేమిటంటే వేదములు అనబడే గ్రంథముల చివరి భాగము, వేద ముగింపులో అందించిన పరమార్థము. నిజమైన వేదముల సారము అని కూడా ఆపదం అందించవలసి ఉంటుంది. మీ నిర్ణయం ఏమిటి అనేది చివరకు అని కూడా అడగబడుతుంది. మీరేమంటారు? అది మనం సంభాషణలతో చేయలేదా? అలాగే వేదము యొక్క చివర భాగము, వేదము యొక్క ఉద్దేశ్యమును లక్ష్యమును యథాతథంగా ప్రస్తావించింది. ఉపనిషత్తులు వేదాంతమని పిలువబడుతున్నాయి. వేదముల చివరి భాగములైన ఉపనిషత్తులు పై రెండు అర్థములకు సరితూగుతాయి. మనం వేదంతో మొదలు పెడితే అందులో మూడు భాగాలు ఉంటాయి. మొదటి సంహిత, తర్వాత బ్రాహ్మణము, అటుపై ఆరణ్యకము, చివరగా ఆరణ్యకము చివర ఉపనిషత్తులు ఉంటాయి. కర్మ, ఉపాసన వంటివి వేదముల సారంగా, అర్థంగా, దృక్పథంగా, అంతర్గతాశయంగా మనం అభిప్రాయపడిన అవి సంహిత, బ్రాహ్మణ, అరణ్యకముల్లోని భాగములు. మోక్షమును గూర్చి నేరుగా చర్చించేవి తమ తత్వోపదేశములతో కూడిన ఉపనిషత్తులే. 100 కంటే ఎక్కువ అలాంటి ఉపనిషత్తులు ఉన్నా ఆదిశంకర భగవత్పాదులు చాలా ప్రధానమైన 10 ఉపనిషత్తులను గ్రహించి వాటికి భాష్యాలు వ్రాశారు. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ, ఐతరేయ, చాందోగ్య మరియు బృహదారణ్యక అని ఈ 10 ఉపనిషత్తుల పేర్లు. ఈ ఉపనిషత్తులు మన వేదాలకు ఆధారమైనవని, నిలవటానికి కావలసిన స్తంభాల వంటివని, వేదముల యొక్క ముఖ్య తాత్పర్యములని, అద్వైతాన్నే తమ దర్శనంగా సారంగా వెల్లడించాయని తమ వ్యాఖ్యల ద్వారా ఆచార్యులు వివరించారు. మన ఆచార్య శ్రీ శంకర్లు తరువాతి వారైన శ్రీ రామానుజులు అవి అద్వైతమును కాదు, విశిష్టాద్వైతము సమర్థిస్తున్నాయని తమ వ్యాఖ్యాలలో వ్రాశారు. వారి తరువాతి వారిన శ్రీ మధ్వాచార్యులు వేదాంత సారం ద్వైతమని తమ వ్యాఖ్యానాల్లో వ్రాశారు. ఇలా వేదాలను ప్రమాణమంటూ వివిధ హిందూ ధర్మ తెగలకు చెందిన అనేక మంది ఆచార్యులు ఉపనిషత్తుల సారం తమ దర్శనాన్ని పోలి ఉందన్నారు. ప్రపంచమంతా మాయా అని మన ఆచార్యుల సిద్ధాంతాన్ని 10 ఉపనిషత్తుల సమర్థన లేదని, అవి తమ దృక్పథానికి అనుకూలమని ఇతర దర్శనాల ఆచార్యులు చేసిన చాలా ముఖ్యమైన వాదనలు ఉన్నాయి. ప్రపంచం మాయ అనే అద్వైత సిద్ధాంతానికి ఉపనిషత్తులలో సమర్థింపు లేదని వారంటారు. అది తప్పు. ప్రతి ఉపనిషత్తుకు ముందు వెనకల్లో మనం శాంతి మంత్రాన్ని పఠించాలి. మనం ఉపనిషత్తులను పఠించేటప్పుడు ఈశావాస్యంతో మొదలుపెట్టి బృహదారణ్యంతో ముగించేటప్పుడు ఒకే శాంతి మంత్రం ఈశావాస్యం ఆరంభంలో, బృహదారణ్యకం చివర ఉంది. ఈ విశ్వమంతా పూర్ణమైన బ్రహ్మం నుండి వెలువడినది. ఈ ప్రపంచం వెలువడిన తర్వాత కూడా బ్రహ్మము పూర్ణం. ఈ మంత్రంలో బ్రహ్మము అదహ అదిగా చూపబడింది. ప్రపంచం ఇదం ఇదిగా చూపబడింది. అది అంటే దూరంగా ఉన్నటువంటిది, ఇది అంటే దగ్గరగా ఉన్నటువంటిది. సంస్కృత ప్రయోగం తమిళ ప్రయోగానికి సమానంగా ఉంది. మన ప్రస్తుత దశలో బ్రహ్మం దూరంగా ఉన్న వస్తువుగా గోచరిస్తోంది. మనం చూడగలది ప్రపంచం మాత్రమే, అది దగ్గరగా ఉంది. దూరంగా ఉన్న వస్తువులను మనం చూపుడు వేలుతో చూపుతాం. వేలు చూపే వ్యక్తి తమిళంలో ఆల్ కాట్టి విరల్గా పిలువబడుతున్నాడు. దూరంగా ఉన్న దైవం. తమిళంలో పెరుమాళ్ కూడా అలాగే చూపబడతాడు. దేవుణ్ణి చూపే వ్రేలుగా మనం ఆ వ్రేలును పిలువవచ్చు. కోపంలో మనము ఆ వేలును చూపితే ఆగు, చూడు, నేనేం చేస్తాను నిన్ను అని మనం ఎవరినో బెదిరిస్తున్నామని కూడా అర్థం. ప్రజలలా అంటూ చూపుడు వేలును కదిలిస్తారు. తర్జనం అనే సంస్కృత శబ్దానికి ఎవరినో బెదిరించటం, మాట పెంచటం, అందువల్ల చూపుడు వ్రేలు తర్జని అని పిలువబడుతుంది. ఏది ఏమైనా వ్రేలు ఎవరినో బెదిరించడానికి కాదని, ఎవరినో సూచించడానికని నేను అనుకుంటున్నాను. తత్ అదా అది అంటే దూరంగా ఉన్న దేవుడు. ఆ వ్రేలుకు ఎవరో వ్యక్తిని చూపేది అనే పేరు నాకు ఇష్టం. దీని పేరు తర్జని అయినా మన ధర్మశాస్త్రాల్లో ఒక దృక్పథం ప్రకారం ఇది పారమార్థిక సత్యాన్ని చూపుతుంది. వేదాలలో మరీ ఎక్కువగా మంత్ర తంత్ర ఆగమాలలో
చేతులు వ్రేళ్లతో చూపే ఎన్నో ముద్రలు ఉన్నాయి. వ్రేళ్లతో చూపబడే సైగలు ముద్రలు అనబడతాయి. అలాంటి ముద్రల్లో ఒకటి తర్జని ముద్ర. అక్కడ ఈ వ్రేలు తర్జనిగా చెప్పబడింది. ఆ ముద్రలో ఈ తర్జనిని అనగా చూపుడు వ్రేలును బయటకు చాపాలి. తన వైపుకు లోపలగా బొటన వ్రేలును వంచాలి. ఏ పరమాత్మ అయితే దూరంగా ఉన్నాడని అనుకుంటున్నామో ఆయన జీవంలోనూ ఉన్నాడు. అది దీని వెనకనున్న అర్థం. ఇక్కడ తర్జనిని బెదిరించడానికి ఉపయోగించగా భగవంతుని సూచించడానికి ఉపయోగించడం జరిగింది. ఈశావాస్య ఉపనిషత్తులో ఈ ముద్ర యొక్క తాత్పర్యం చూపబడింది. తద్దూరే తద్వదంతికే, దూరంగా ఉన్నదే దగ్గరగా లోపల ఉంది, అది దాని అర్థం. అక్కడ వెనక ఉన్నదే ఇక్కడ లోపల వెలుగుతోంది అని తేవారం కూడా ఈ విషయాన్నే పేర్కొంది. నేను వెనక ప్రస్తావించిన శాంతి మంత్రంలో అదహ బ్రహ్మమును సూచిస్తోంది, ఇదం ప్రపంచాన్ని సూచిస్తోంది. ఇదం జీవాత్మను కాదు, ప్రపంచాన్ని సూచిస్తోంది. కారణం ఏమంటే పరమాత్మ మనకు కనపడటం లేదు, కానీ ప్రపంచమేమో వాస్తవం కనపడుతోంది. ప్రపంచాన్ని కూడా పూర్ణంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇది నిజానికి సత్యం లేదా పూర్ణం కాదు. సందేహపు నీడ కూడా పడకుండా పూర్ణం అనుసరించి వచ్చేది దీనిని స్థాపిస్తుంది. ప్రపంచం పూర్ణమైతే ఇది సాధ్యం కాదు. పూర్ణం నుండి పూర్ణాన్ని తీసివేస్తే అది సున్నా అవుతుంది. పూర్ణం నుంచి ప్రపంచాన్ని తీసివేస్తే అది పూర్ణమవుతుంది. ఆ ప్రకారమైతే ప్రపంచం సున్నా అవుతుంది. సున్నా ఉనికి లేని దాన్ని సూచిస్తుంది. దాన్ని మనం మాయగా పిలుస్తున్నాం. ఆచార్యులు మాయని ఇలా నిర్వర్తించారు. అది చూడటానికి కనిపిస్తుంది, చివరికి అది ఉనికి లేనిది. ఆచార్యులు వ్యవహార దశలో వాస్తవంగా కనపడుతున్న దాన్ని వ్యావహారిక సత్యమని దాన్ని కొంతమేర ఆమోదించారు. ఉపనిషత్తు కూడా దీని వ్యావహారిక దృష్టితో చూసి దీనిని పూర్ణము అంది. ఆచార్యుల దృష్టిని బట్టి మనం ఇదిని మరుగుపడేటట్టు చేసుకుని పారమార్థిక సత్యం అనగా శాశ్వత సత్యం, ఎప్పటికీ మారని సత్యం, దానిపై గురి పెట్టాలి. బ్రహ్మంలో లీనమవ్వాలి. తత్ ఆ మాదిరిగా ప్రపంచాన్ని నిషేధించిన తర్వాత ఉపనిషత్తులు కూడా తత్ అది దాన్ని గూర్చి ఉన్నతంగా చెప్పాయి. ఇది పోయిన తర్వాత అని మనం అంటే అది ఎటువంటి వైఫల్యాలు లేకుండా పూర్తిగా మిగులుతుంది. అప్పుడు ఉపదేశం అదిగా అవుతుందని స్పష్టమైంది. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఉపనిషత్ పారాయణ ఆరంభంలోని అలాగే అంతంలోని మంత్రాలు మాయావాదాన్ని సమర్థిస్తున్నాయి. 10 ఉపనిషత్తులు అలాగే శ్వేతాశ్వతర, కౌశీతకి, నృసింహ తాపని ఉపనిషత్తులు కూడా ఎంతో కాలంగా అమలులో ఉంటూ ఒకే ప్రయోజనానికై ఒకే లక్ష్యానికి మనం చేర్చే దిశగా తీసుకువెళ్తున్నాయి. మనం జీవిస్తున్న జీవులం, మనం జీవిస్తున్న ప్రపంచం ఉంది. ఈ రెంటిని సృష్టించినవాడు, ఈ రెండింటి నడుమ కార్యకలాపాలను సాగిస్తున్నవాడైన ఈశ్వరుడు ఉన్నాడు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఏమిటి 3? ఈ విషయంలో మనిషి సహాయపడటమే అన్ని ఉపనిషత్తులకు సాధారణమైన ప్రయోజనం. ప్రపంచపు లావాదేవీల్లో సంతోష విచారాల నడుమ చిక్కుకోకుండా జీవుడు శాశ్వత ఆనందంలో మునగాలి. దానికేం చేయాలి? దీని ఉపనిషత్తులు పరీక్షించి అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చాయి. అవి ఏమని ముగించాయి? పారమార్థిక సత్యమైన బ్రహ్మము ఈ జీవ జగత్తుల ఉనికికి మూలం. జీవ జగత్తుల కార్యకారణాలు ఒకదానికొకటి భిన్నం కావు. ఎందుకంటే ఏదీ బ్రహ్మం కన్నా భిన్నం కాదు. జగత్తును వాస్తవం అనుకునే జీవాత్మ దీన్ని తోసిపుచ్చి ఆత్మ అన్వేషణ మొదలుపెట్టి ఈ శరీరం నేను కాను, ఇంద్రియాలు నేను కాను, మనస్సు నేను కాను, బుద్ధి నేను కాను, ప్రాణం నేను కాను అని అన్నింటినీ నిషేధించుకుంటూ చివరకు తనను బ్రహ్మముగా తెలుసుకుంటాడు. అప్పుడు అతడు అదిని తెలుసుకుంటాడు. పరమాత్మ జీవాత్మను సృష్టించాడు అనటము ఒక రకమైన మాయే. ఈ ప్రపంచమంతా మాయలో భాగమే. నిజానికి పరమాత్మ జీవాత్మల మధ్య ఏ విధమైన తేడా లేని ఆత్మ ఒక్కటే ఉంది. అది ఒకటే సత్యమని గ్రహిస్తాడు. మనం ఎప్పుడైతే ఆ సత్యంతో ద్వైతం లేకుండా తాదాత్మ్యం చెందుతామో అప్పుడు ఆనందం మరియు దుఃఖముల నడుమ కొట్టుమిట్టాడటం ఉండదు. అక్కడ నిత్యమైన అనగా శాశ్వతమైన ఆనందమే ఉంటుంది, శాంతి ఉంటుంది. అదే మోక్షం. ఒకే సత్యం ఉంది. అనుభవంలో మనం ఎన్నో విషయాలను చూసినా అది అంతా మనం ఒకటే. దాని ద్వారా మనం తప్పక శాంతిని, సదానందాన్ని పొందాలి.
ఇది ఉపనిషత్తుల ధ్యేయం. వేదాంతం నిర్ణయించిన సిద్ధాంతం అద్వైత సంప్రదాయం అని నేను అన్నప్పుడు ఇతర ద్వైత విశిష్టాద్వైత సంప్రదాయాల వారు దానికి అభ్యంతరం చెప్పొచ్చు. ఆ సంప్రదాయాల ఆచార్యులు కూడా ఆ ఉపనిషత్తులకే వ్యాఖ్యలు వ్రాశారు. తమ సంప్రదాయాలు చెప్పినది ఉపనిషత్తులు సమర్థించాయని వారు అనవచ్చు. ప్రాథమికమైన అడుగులలో అద్వైతం ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని కౌగిట చేర్చుకుని అంగీకరిస్తుంది. దీనిని అర్థం చేసుకుంటే ఆ అభ్యంతరం తలెత్తదు. అద్వైతంగా, విశిష్టాద్వైతంగా, ద్వైతంగా వ్యాఖ్యానించబడే విషయాలు ఎన్నో ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఒకచోట జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ప్రపంచం వేరు అని చెప్పబడింది. మరొక చోట అహం, నేను అనేదే పరమాత్మ, అది సర్వాంతర్యామి అయిన పరమాత్మ, అందరిలో లోపలున్నవాడు అని చెప్పబడింది. ఇంకా మరొక చోట అంతా ఒకటే అని కూడా చెప్పబడింది. ఇలా ఉపనిషత్తుల్లో అనేక వ్యాఖ్యలు ఉన్నాయి. ఉపనిషత్తుల మధ్య నుండి వారు ఆ వాక్యాలను పట్టుకొని అవి ఒకదానికొకటి విరోధం లేనివని చూపుతూ అన్నీ ప్రమాణం అంటారు. అద్వైతాన్ని ఆధారంగా చేసుకుని ఎవడైనా చూస్తే సర్వాత్మ పరమాత్మయే. విశిష్టాద్వైత కళ్ళతో చూస్తే, వ్యాఖ్యానిస్తే పరమాత్మ అంతర్యామి, అందరిలో ప్రాణంగా ఉన్నవారు. వాక్యాలకు ఏక అవ్యాకృత చూపే వాక్యాలు ఘటక వాక్యాలుగా పిలువబడతాయి. అవి ఉపనిషత్తును ముగించడానికి వారి ఘటక వాక్యాలు ఉపయోగిస్తారు. అవి వారి సంప్రదాయాలకు చెందిన విషయాలను వ్యక్తం చెయ్యవు, సంబంధం లేనివి. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. ఈ ఆత్మ బ్రహ్మం, ఇదంతా బ్రహ్మం కాదా? నేను బ్రహ్మమును, నీవు బ్రహ్మవు. ఉపనిషత్ మంత్రాలు, మహాకావ్యాలు, ఇంకా అలాంటి వాక్యాలు స్పష్టంగా సూటిగా అద్వైత సిద్ధాంతం మాయమైపోతుంది. అంగీకరించడం లేదు. అందువల్ల వారు ఆరోగ్యమునకు మూలమైన అధిష్టానాన్ని పదాలను వేరుగా విడగొడుతూ కొత్త అర్థాలను సృష్టిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు పూర్తిగా జీవాత్మ పరమాత్మలకు అభేదాన్ని అయిపోతాం. అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మ పరమాత్మ ఒకటే కనుగొన్నప్పుడు వారు ఏ దశలోనూ అంగీకరించే స్థితిలో లేరు. వారు కనుక అంగీకరిస్తే వారి సంప్రదాయాన్ని కనుగొన్నప్పుడు శాశ్వత యొక్క పరిస్థితి అది కాదు. వ్యవహారిక దృష్టిలో ప్రపంచం భిన్నమైన వస్తువుతో ప్రాథమిక దశలలో ప్రపంచం మాయ, ద్వైతాన్ని అంగీకరిస్తున్నాడు. తర్వాత భిన్నమైన ప్రపంచాన్ని చూస్తూ దశలో చైతన్యాన్ని చూడటం వల్ల విశిష్టాద్వైతాన్ని దశలో ఇది మారుతుందని ఎవరైనా జీవనం చేసుకోక దేవనేతతో విశిష్టాద్వైతాన్ని ప్రపంచాన్ని పురుషులకు అద్వైత వాక్యాలను బలవంతాలుగా జరుగుతున్నాయి కదా అంటారు. అవి కూడా దశలో ప్రమాణమే అని అద్వైతం వ్యాఖ్యానించగలుగుతుంది. పూర్తిగా నిజమైన అంగీకరించడంలో అంతర్యామి లాగా వివరించబడింది. వ్యావహారిక సత్యంలో భూమిలో కలిసి కూడా ఉన్నాడు, భూమి వల్ల తెలుసుకోలేకపోయాడు, భూమి అతడి శరీరమైంది, భూమిలో ఉంటాడు, దాన్ని ఏడుతాడు, అతడు అంతర్యామి. నీ ఆత్మ శాశ్వతమైనది, చేతనములైన జీవులన్నీ అదే వాటిలో ఉంది. కానీ వారు దాన్ని అర్థం చేసుకోలేరు, గుర్తించలేరు. దానికి చేతనా జీవులన్నీ శరీరము, లోపల నుండి వారందరినీ నియమిస్తున్నాడు. అతడు నీ అంతర్యామి, నీ ఆత్మ, అతడు అమృత స్వరూపి. ఆ సంప్రదాయాల వారికి ఏదైనా ఎప్పుడైనా ఇలాంటిది కనపడితే ఇది ముగింపు, నిర్ణయం కాదు, ఇది అద్వైతం కాదు అని వారంటారు. ఏమైనా తర్వాత మీరు చూస్తే అద్వైతమే కనపడుతుంది. వారు తమ భావనను మార్చుకోవలసి ఉంది. విశిష్టాద్వైతాన్ని బట్టి అంతర్యామి జీవాత్మ ఒకటి కాదు, వేరు వేరు. కానీ ఇక్కడ ఏషత ఆత్మ అంతర్యామి ఉపనిషత్తు చెబుతోంది. ఆత్మ అంతర్యామి అనేది చెబుతోంది. జీవాత్మ పరమాత్మ అని రెండు లేవు, అక్కడ ఉన్నది ఒకటే. అతని లోపల జీవాత్మ లాగా అంతర్యామిగా తోస్తున్నది ఒక దశలో ఆత్మయే అని దీనితో స్పష్టమవుతుంది. ఈ మాదిరిగానే ద్వైతం అనే పదం ఉపనిషత్తుల్లో కనపడుతూ ఉంది. వెంటనే వారు అదే ఉపనిషత్తుల సారం అంటారు. తర్వాత ఏం చెప్పబడుతుందో చూడకుండా అలా చెబుతారు. మాండూకోపనిషత్తు ముగింపులో ఉపనిషత్తు ఆత్మ ప్రణవ స్వరూపం నిర్ధారిస్తుంది. జాగ్ర, స్వప్న, సుషుప్తి, మెలకువ, కళ, గాఢ నిద్ర, 3 దశలకు ఆవల ప్రపంచమంతా లీనమై శివం శాంతమైన చివరి దశ అద్వైత దశ. దీనిని వాడే తెలుసుకున్నవాడంటోంది. దీనివల్ల ఆత్మ సాక్షాత్కార దశ అద్వైత స్థితిగా స్పష్టంగా చెప్పింది. ఇది ద్వైతాన్ని నిర్ధారిస్తోందా? లేదే.
బృహదారణ్యకంలో ద్వైతాన్ని శబ్దం కనపడుతోంది. ద్వైత దశలో వాసన చూస్తున్నాడు, రూపాన్ని చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. అంత ఆత్మ ఆయన దశలో దేనితో అతడు దేనిని వాసన చూస్తాడు, దేన్ని చూస్తాడు, దేన్ని తెలుసుకుంటాడు, దేనితో దాన్ని తెలుసుకుంటాడు, దేనితో ఏది తెలుసుకుంటే అంతా తెలిసినట్లవుతుందో ఆ స్థితిలో అని చెప్పబడింది. దీనివల్ల ద్వైతంలో ఉండి అంతా ఆయన ఆత్మను ఎవడూ తెలుసుకోలేడని స్పష్టమైంది. అటువంటి అద్వైత స్థితి కోసం తప్పక వెంపర్లాడాలని ఉపనిషత్తు స్పష్టంగా చెబుతోంది. అది అద్వైతాన్ని స్థాపించటం లేదు. వ్యవహారంలో అంతా ద్వైతంలాగే కనపడుతుంది, కానీ అది వాస్తవం కాదు. అందువల్ల ఉపనిషత్తు ఎక్కడా ద్వైతంలాగా కనపడుతుందో అంటోంది. అది ద్వైతమైనట్లయితే వాస్తవం, అది కనుక ద్వైతంలాగా అయితే వాస్తవం కాదు అంటే దాని అర్థం వాస్తవమేదో దీనిలాగా కనపడుతోంది. ద్వైతం కన్నా వేరుగా ఏదైనా ఉంటే అది అద్వైతమే. అందువల్ల అద్వైతం సత్యం అనేది స్పష్టం. దీన్ని ప్రతిబింబిస్తూ యత్ర హి సర్వం ఆత్మైవ అభూత్ అంటుంది. అంతా ఆత్మ అయినప్పుడు అని ఏ మాత్రం జరగకుండా దృఢంగా అంటోంది. ద్వైతంలా అంటోంది కానీ ఆత్మలా అనటం లేదు. లాగా వలె అంటున్నప్పుడు ద్వైతాన్ని పేర్కొంది. ఆత్మ అయినప్పుడు అది అని చెప్పినప్పుడు అద్వైతాన్ని పేర్కొంది. ఆత్మను పేర్కొన్నప్పుడు ఏవ శబ్దాన్ని ప్రయోగించింది, అది అద్వైతం. ఏవ శబ్దాన్ని ప్రయోగించింది అంటే దానిపైన చెప్పేందుకు ఏది లేదని మనం గ్రహించాలి. ఆత్మ ఏవ అన్న చోట ఆత్మే అయింది అంటోంది, ఆత్మగా అయ్యింది అంటం లేదు. అందువల్ల మనం పరమార్థం అంతిమ లక్ష్యం ఆత్మస్వరూపమే అని తెలుసుకుని తీరాలి. వలె అనేది ప్రతిబింబం, పోలిక అని, కానీ వాస్తవం కాదు. మనం అతడిలా అన్నామంటే దాని అర్థం అతడు కాదు అని మనకు తెలుసు. అందువల్ల ద్వైతంలాగా ద్వైతం కాదు. ద్వైత సాంప్రదాయం అని కాదు, మన కళ్ళతో చూసేది ద్వైతం, కేవలం పోలినది మాత్రమే. శాస్త్రాల వల్ల మనం అవగతం చేసుకునేది అద్వైతం, అది సిద్ధాంతం. సర్వం ఆత్మైవ అన్నది సత్యం. ఉపనిషత్తు ఇక్కడ ఆత్మ అని కదా అంటోంది అని ఎవరినైనా అడగవచ్చు. అది పరమాత్మ కాదేమో, అది పరమాత్మ అయితే గనుక అల్పాత్మ కూడా మనం కలిగి ఉంటాం కదా. అలాంటిది లేదు, పరమాత్మ లేదు. అందువల్ల అంతా ఒకటే, ఒకే ఆత్మ. ద్వైత దశలో మనం దాన్ని పరమాత్మ, జీవాత్మ రెండుగా భిన్నంగా పేర్కొంటాం. అద్వైత స్థితికి చేరుకున్న తర్వాత ఉన్నది ఒక్కటే ఆత్మ. మోక్షం అంటే భయం లేని చోటు. అది భయం ఉన్న చోటు అయితే అక్కడికి వెళ్ళటానికి మనం ప్రాకులాడనక్కర్లేదు. అద్వైతులు కాని వారికి మోక్షంలోనూ జీవాత్మ, పరమాత్మ రెండు ఉన్నాయి. రెండు ఐక్యమయ్యే దశ గురించి వారు చెప్పరు. ఉపనిషత్తు ఏమంటోంది? ద్వైతమున్న చోట భయం ఉంటుంది అంటోంది. పారమార్థిక సత్యంలో కొద్దిపాటి భేదాన్ని కల్పించినా అక్కడ భయానికి తావుంది అని ఉపనిషత్తు అంటోంది. ఉపనిషత్తులు అనేక చోట్ల ద్వైతం భయం, దుఃఖం, కష్టాల కారణమవుతుందని చెప్పాయి. రెండూ ఉన్నట్లయితే అక్కడ కోరిక, భయం, విచారం వంటివి ఏర్పడతాయి. మన దగ్గర వారెవరైనా మరణిస్తే దుఃఖం, విచారం. మనమే మరణిస్తే అక్కడ దుఃఖం అనేది లేదని మనం అనుకుంటుంటాం. మనకు మన చావులో విచారం లేదు. అందువల్ల అంతా మనం అయితే అక్కడ దుఃఖమే లేదు. విచారం లేదా దుఃఖం ఉన్నట్లయితే అక్కడ మన మనస్సులో భేదభావం, వేరనే భావం, ద్వైతం ఉన్నట్లే. ప్రేమ అలాగే వాత్సల్యానికి కారణం ఏమిటి? ద్వైత భావనయే. ఒకవేళ దేవుడు వేరైనా ఇది ఏర్పడుతుంది. అందువల్ల ఆయనే మనలా అయితే అప్పుడు అక్కడ విచారం లేదు, భయం ఉండదు, కోరిక ఉండదు, వ్యతిరేకత ఉండదు. మోక్షంలో అయితే ఆ అద్వైతమైతే అది నిజమైన మోక్షం. అందువల్ల వేదాంతం అద్వైతం పరమార్థ సత్యమని, అక్కడ ద్వైతం యొక్క అవసరం లేదని ప్రతిపాదిస్తోంది. ఈ విషయాన్ని వెల్లడించి మన ఆచార్యులు దీన్ని వివరించారు. భాష్య దీపమని అది పిలువబడుతోంది. వేదంలో పేర్కొన్నందుకు కొందరు ద్వైతాన్ని వల్లవేస్తున్నారు. అది ఏ సందర్భంలో ఎందుకు చెప్పబడింది, ఏ నిర్ణయానికి దారి తీసింది అనేది వారు గమనించరు. మోక్షంలో పరదేవత, జీవుడు వేరైనట్లయితే ఎవడు తాను ఉపాసించే దేవతకు భిన్నుడై ఉపాసిస్తున్నాడో అతడు పశువు వంటి వాడు అని బృహదారణ్యక ఉపనిషత్తు చక్కగా చెప్పింది. శైవులు, వైష్ణవులు మోక్షంలోనూ భగవంతుడు, భక్తుడు వేరని తెలుస్తాయి. వారు దీన్ని మరొకలా వ్యాఖ్యానిస్తారు. అన్యాం దేవతాం ఉపాసతే, ఎవడైతే శివుణ్ణి కాక విష్ణువుని కాక వేరే దేవతను ఉపాసిస్తాడో పశువుని తనకన్నా వేరుగా దేవతను ఉపాసించే వాడుకు బదులుగా వ్యాఖ్యానిస్తారు. వారి అభిప్రాయం ప్రకారం శివుడు లేదా విష్ణు పరమదైవం. ఇతర దేవతలను ఆరాధించడాన్ని వారు ఖండిస్తారు. వారి దేవతను ఆరాధించడమే మోక్షానికి మార్గమని వారిస్తారు. అన్యాం దేవతాం అని మనం అన్నప్పుడు మరి ఒక దేవత కన్నా భిన్నమైన ఒక దేవత అని అనిపించటం లేదా అని ఎవరైనా అడగవచ్చు. అలా కాదా, దీన్ని తప్పని మనం ఎలా అంటాం?
ఆ ఉపనిషత్ మంత్రంలో అన్యాం దేవతాం ఉపాసతే అనే వాక్యం స్పష్టంగా వెనువెంటనే అన్యోసావసన్యోహ అస్మీతి అన్యః అహం అస్మీతి అనే వాక్యాన్ని కలిగి ఉంది. ఈ దేవత వేరు, నేను వేరు, మేము పరస్పరం వేరు వేరు అనే భావంతో ఉపాసించేవాడు పశువు లాంటి వాడని స్పష్టంగా అది చెబుతోంది. ఇది ఒక దేవతను వేరొక దేవత భిన్నంగా ఉపాసించడం కాదు. ఉపాసకుడు తనకన్నా దేవత వేరని భావిస్తూ ఆరాధించేవాడైతే వాడు పశువు లాంటి వాడని ప్రస్తావించబడింది. అందువల్ల ఇక్కడ కూడా అద్వైత మోక్షమే పేర్కొనబడింది. అందులో భగవంతునికి భక్తునికి తేడా లేదు, దేవతకు ఉపాసకుడికి తేడా లేదు. శైవం వైష్ణవుని మన మతం 2 ప్రధానమైన మార్గాలుగా విభజించబడింది. ఈ 2 సంప్రదాయాలకు చెందినవారు ఎన్నో ఏళ్లుగా శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని పోరాడుతూ ఉన్నారు. బ్రహ్మమును జీవుణ్ణి కూడా వేరు చేయని మన ఆచార్యులు శివుడు మరియు విష్ణువు వేరని చెబుతారా? అలా ఆయన చెప్పనే లేదు. దేవతందరూ ఆయనకు పరమాత్మ స్వరూపములే కానీ ఇతర సిద్ధాంతముల వారు ద్వైతాన్ని ప్రచారం చేస్తున్నారు. కొందరు శివుణ్ణి పరమాత్మని, కొందరు విష్ణువు పరమాత్మ అని అంటున్నారు. ఈ విషయంలో ఉపనిషత్తు చెప్పిన దాన్ని పరిశీలించినట్లయితే మన ఆచార్యుల దృక్పథం ఉపనిషత్తుల దృక్పథమని మనం గ్రహిస్తాము. అంటే ఆదిశంకర్లు ఉపనిషత్ దర్శనాన్ని ప్రచారం చేశారనేది వాస్తవం. వేదముల్లో ముఖ్యమైన భాగాలుగా గ్రహించబడ్డ చాలా ప్రధానమైన 10 ఉపనిషత్తులు తేల్చిన దాంట్లో శివునికి విష్ణువుకు భేదమున్నట్లు ఎక్కడా ప్రస్తావనే లేదు. విష్ణు శబ్దం ఒక్కసారి, అలాగే శివ శబ్దం ఒక్కసారి ఉన్నాయి. మాండూకోపనిషత్తు చివరిలో 3 దశలకు ఆవలదైన అద్వైత దశ ప్రతిపాదనలో ఆదళ శివంగా పేర్కొనబడింది. ఇక్కడ శివమంటే పరమాత్మ తత్వమని అర్థం. శివుని విగ్రహము, ఆకారము, రూపము అని కాదు. కఠోపనిషత్తులో వివేకంతో బుద్ధిని ఉపయోగించేవాడు సారథిని, మనసును కళ్ళాలుగా వాడి ఇంద్రియములనే గుర్రాలను అదుపు చేసి ప్రయాణిస్తే సంసారాన్ని దాటి మోక్షద్వారాన్ని చేరుకుంటాడని చెప్పబడింది. విష్ణువైన పరమపదంగా దాన్ని పేర్కొనడం జరిగింది. ఆ ఉపనిషత్ తత్ విష్ణు పరమం పదం అంటుంది. ఇదే ప్రయోగం సంహితలోనూ కనపడుతుంది. సంహితా భాగంలోని విష్ణు సూక్తంలో సూర్యులుగా చెప్పబడే జ్ఞానులు విష్ణువైన పరమపదమును ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు అని చెప్పబడింది. తత్ విష్ణు పరమం పదంను వ్యాఖ్యానిస్తూ వైష్ణవులు శంఖచక్ర గదాలను ధరించిన విష్ణు యొక్క ఆకారమును విష్ణు రూపంగాను, అపరమ పదమును ఆ పరమపదమును ఆయన నివాసమ వైకుంఠంగాను చెబుతారు. వారి వ్యాఖ్యానం విష్ణు యొక్క పరమపదం, అద్వైత వ్యాఖ్యానం పరమపదమైన విష్ణువు. అద్వైత అభిప్రాయాన్ని మనం స్వీకరించకపోతే జ్ఞానులు విష్ణువు యొక్క ప్రదేశాన్ని చూస్తున్నారు, విష్ణువును కాదు. అది జ్ఞానుల్ని కించపరుస్తోంది. వారు విష్ణువునే చూడాలి. చూడటం అంటే ఇక్కడ అనుభూతి చెందటం, అంటే విష్ణువును ఆత్మను ఒక్కటిగా అనుభూతి చెందటం. అద్వైత దృష్టి గురించి చెప్పినప్పుడు ఈశావాస్యంలో పశ్యతి చూచుచున్నాడు అన్నది అనుభూతి చెందుతున్నాడనే అర్థంలో వాడబడింది. ఎవడైతే అంతా చూస్తున్నాడో అది అతని ఆత్మయే. అనుపశ్యతి, తన లోపలికి చూస్తున్నవాడు అంతా తన ఆత్మనే చూస్తున్నాడు. అనుపశ్యతి, అలాంటి వాడికి దేనిపైన మోహం కలగదు, దేనిపైన కోరిక కలగదు, అతనికి దుఃఖం లేదు. అద్వైత దృష్టిని నేను ఇప్పుడు ప్రస్తావిస్తే అందులో దృష్టి అనేది అనుభూతిని వ్యక్తపరచదా? అలాగే విష్ణు పరమం పదం సదా పశ్యంతి, వారెప్పుడు పరమపదమైన బ్రహ్మమైన విష్ణువును అనుభూతి చెందుతున్నారు అని మనం సరిగా అర్థం చేసుకోవాలి. మనం భేదాన్ని చూస్తే అక్కడ తప్పక భయం ఉంటుందని ఉపనిషత్తే చెప్పింది. అందువల్ల ఆత్మగా విష్ణువును అనుభూతి చెందటం, వేరుగా చూడటాన్ని నిషేధించటమే మాండూక్యంలో శివంగా ప్రస్తావించబడినట్లు విష్ణువును పరమాత్మ తత్వంగా చూడటమే కాని విగ్రహంగా కాదు. అందువలనే విష్ణువు పరమపదంగా ప్రస్తావించబడ్డాడు. మన ఆచార్యులు తమ భాష్యంలో పరమపదాన్ని ఉన్నతమైన దశగా చెప్పారు. ఆత్మానుభూతి ఉన్నతమైన దశ, పరమోత్తమ స్థానం. అది చోటు అని కాదు, అది ఒక చోటే అయితే అది ఇతర చోటకు లేదనేది కుదురుతుందా? అది సర్వవ్యాపకం, అంతటా ఉంది. విష్ణు అనే పదం యొక్క ధాతువుకు మూల రూపానికి అంతటా ఉన్నది, వ్యాపించినది అని అర్థం. ఆచార్యుల భాష్యంలో వ్యాపనశీల అని పేర్కొనబడింది. అది వ్యాపించి ఉంది, అంతటా వ్యాపించి ఉంది. అది కరచరణాదులు గల విగ్రహం కాదు, అది పరమసత్యం, సత్యతత్వం. ఇలా ఉపనిషత్తులు శివ విష్ణు రెండింటికి శాశ్వత సత్యమనే అర్థాన్ని వివరించాయి. అందువల్ల జీవుడు బ్రహ్మము ఒకటే, జగత్తు మాయ.
శివ విష్ణువులను వేరు చేయక ఒకే పరమాత్మగా చెప్పాలి. మన శంకర భగవత్పాదుల నిర్ణయాలు అనగా సిద్ధాంతాలు, వేదాంత సిద్ధాంతాలు ఒకటే అన్నది స్పష్టం. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. 7483229249. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. శ్రీ మహాగణ